సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మా అమ్మకు పెళ్లి కురింది. పేద ప్రజలకు ఆశాజీవిలా ఉండే తాతయ్య అంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఎంతో గౌరవం. మా అమ్మ గుణగణాలు నచ్చి రూపాయి కట్నం లేకుండా తాంబూలాలు పుచ్చుకున్నారు. మా అమ్మ ప్రాణ స్నేహితురాలు విజయలక్ష్మికి నెలల నుండి డాక్టర్ గారు బెడ్ రెస్ట్ చెప్పడంతో ప్రసవం అయ్యేదాకా మా అమ్మ తోడుగా వెళ్ళింది. విజయలక్ష్మి భర్త రాఘవరాజు గారు డబ్బున్న కోటీశ్వరుడు. ఒక రోజున ఆయన తాగిన మైకంలో ఎంతో ఆశతో పెళ్లికి సిద్ధమైన మా అమ్మ జీవితం ఆ రాత్రి నుండి దారి తప్పింది. క్షమించు వసుంధర, నీకు అన్యాయం చేశాను. క్షమించు అని ఒక మాట చెప్పి తప్పించుకునేవాడిని కాదు. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. అయ్యో, ఎంత పని చేసావే అమ్మా! నీ కొడుకు దాని మెళ్ళో తాళి కట్టినని ప్రమాణం చేస్తే తప్ప ఈ పురుడు పోయించుకోను. తల్లి బిడ్డని ఇలాగే బలైపోతావు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం అమ్మా. ఎరా, ప్రమాణం చేస్తావా? తల్లి బిడ్డల్ని పాడెక్కిస్తావా? చెప్పరా. ఆ ఇంటికి వెళ్ళాలని ప్రమాణం చేయరా. జరిగిన సంగతి ఊరంతా తెలిసి మా అమ్మ పెళ్ళాగిపోయింది. అవమానం భరించలేక మా అమ్మమ్మ తాతయ్య ఆత్మహత్య చేసుకున్నారు. తాళి కట్టకపోయినా రాఘవరాజు గారు మా అమ్మని మోసం చేయకుండా భర్తలాగా ఆదరించారు. అమ్మని దేవతలా చూసుకున్నారు. ఆయన సంతానంగానే అన్నయ్య, నేను, చెల్లెలు ఆయన ఒళ్ళోనే పెరిగాం. ఏమండి, ఊరంతా నన్ను మీ ఉంపుడు గత్తే అనుకుంటున్నా. తాళి కట్టి భార్య స్థానం కల్పించమని అడగలేదు. వీళ్ళని మీ వారసులుగానో బిడ్డలుగానో లోకానికి చెప్పమని లేదు. వీళ్ళ భవిష్యత్తుకు మాత్రం ఓ దారి చూపించండి. నా యావదాస్తిలో సగభాగం మొదటి భార్యకి, మిగతా సగం రెండవ భార్యకి మనస్ఫూర్తిగా ఇస్తున్నట్టు వీళ్ళు నమ్మరాయి. రెండు కుటుంబాలకి ఆస్తి సమంగా పంచడంతో తన చెల్లెలకు అన్యాయం జరిగిందని బసవరాజు మామయ్య నాన్నగారితో గొడవ పడ్డాడు. విసిగిపోయిన నాన్న ఆ ఇంటిని వదిలేసి అమ్మ దగ్గరికి బయలుదేరగా వాళ్ళ మామయ్యకి నాన్నకి జరిగిన ఘర్షణలో లేదు, మీరే ఆయన చంపేశారు. మా బావను మాకు కాకుండా చేసి ఈ ఆస్తి మా మేనలకు లేకుండా చేస్తావా? నిన్ను బ్రతకలేవని. అలా మమ్మల్ని రక్షించిన వాళ్ళు రాఘవరాజు గారి బిడ్డలుగానే చూసుకుని మమ్మల్ని ప్రేమతో పెంచారు. మా అమ్మ మంచితనాన్ని నమ్మని ఆ బసవరాజు కుటుంబం మా అమ్మ తిరుగుబోతని, రాఘవరాజు గారు ఉంపుడు గత్తని నిందలు వేశారు. మమ్మల్ని అక్రమ సంతానంగానే చూశారు. ఈ కారణంగానే అప్పటిదాకా వెన్నముద్దలా ఉండే మా ఊరు మట్టి ముద్దలా రెండు ముక్కలైంది. ఆ రక్తపాతం ఇంకా జరుగుతూనే ఉంది. అర్థమైంది ర్యామ్స్. నేను ఈ మరదలుగానే ఉండిపోతాను. నా ర్యామ్స్ ని గతంలోకి కలిపేస్తాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. బట్ నాతో పాటు నీ జ్ఞాపకాలను తీసుకెళ్ళి వాటితోనే ఉంటాను. గుడ్ నైట్ ర్యామ్స్.